హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 నవంబర్ 20 ఆఫ్టర్నూన్ 12:40 PM కి WBBL మ్యాచ్ నంబర్ 33 డ్రమన్ ఓవల్ సిడ్నీ ఆస్ట్రేలియాలో సిడ్నీ థండర్స్ ఉమెన్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సిడ్నీ థండర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ అబౌండెడ్ అయి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ సిక్సెస్ తో వర్షం కారణంగా మ్యాచ్ అబౌండెడ్ అయి ఆగిపోయింది. ఆ మ్యాచ్ లో ఈ సిడ్నీ థండర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి జార్జియా వాల్ నుంచి 17 బాల్స్ కి 29 రన్స్, లిచ్ ఫీల్డ్ నుంచి 25 బాల్స్ కి 28 రన్స్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి అంతగా సపోర్ట్ రాకపోవడం వల్ల జస్ట్ 122 రన్స్ టార్గెట్ ని సెట్ చేశారు ఈ థండర్స్ టీం. ఆ టార్గెట్ ని థండర్స్ బౌలర్స్ సమంత బేట్స్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. 2 ఓవర్స్ కి 9 రన్స్ ఇచ్చారు. బట్ సడన్లీ వర్షం కారణంగా మ్యాచ్ అయితే ఆగిపోయింది. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా లాస్ట్ టైం ఏ పిచ్ లో అయితే జరిగిందో ఆ పిచ్ లోనే జరుగుతుంది. డ్రమన్ ఓవల్ సిడ్నీలో జరుగుతుంది. సో ఈ సిడ్నీ థండర్స్ టీం ఆ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ని ఈ రోజు ఈ మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది వీళ్ళకి. ఇక సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జార్జియా వాల్, లిచ్ ఫీల్డ్ అండ్ తాలియా విల్సన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సమంత బేట్స్ అండ్ డార్లింగ్టన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ థండర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్ఫెక్ట్ గానే బాగానే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ సేమ్ స్క్వాడ్ తోనే వస్తారు. ఇక మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 5 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ హీట్ మీదన లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళు బ్యాటర్ సుదర్లాండ్ నుంచి 18 బాల్స్ కి 21 రన్స్, మెకెనా నుంచి 15 బాల్స్ కి 20 రన్స్ అండ్ కిమ్ గార్త్ నుంచి 20 బాల్స్ కి 31 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ వలన అయితే 139 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా డిఫెండ్ చేయడంలో విఫలం అయితే అయ్యారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన బ్రిస్బెన్ హీట్ టీమ్ 6 వికెట్స్ తేడాతో ఈ మెల్బోర్న్ స్టార్స్ మీద గెలిచారు. అండ్ ఈ మెల్బోర్న్ స్టార్స్ కూడా వీళ్ళు లాస్ట్ మ్యాచ్ డ్రమన్ ఓవల్ సిడ్నీలోనే మ్యాచ్ ఆడి వస్తున్నారు. సో వీళ్ళకి కూడా పిచ్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళకి ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ వీళ్ళు చాలా ఫ్రీగా అటాకింగ్ మోడ్ లో స్పీడ్ గా ఆడతారు. ఇక ఈ మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బాటియా, సుదర్లాండ్ అండ్ మ్యాగ్లానింగ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సోపిడే అండ్ గిబ్సన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ స్టార్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే బౌలర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే డ్రమన్ ఓవల్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 122 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 108 ఉంది. అండ్ ఈ పిచ్ లో బ్యాటర్స్ కి స్టే చేసే కొద్ది రన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ పేస్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 150 to 160 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో దీన్ని బట్టి ఈ బోత్ టీం కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సిడ్నీ థండర్స్ ఉమెన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది.
కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.